వెల్కమ్ బ్యాక్ టు లీలా కిచెన్. ఈరోజు మన వీడియోలో టేస్టీ దొండకాయ ఫ్రై చేసి చూపించబోతున్నాను. ఇక్కడ నేను 1/2 కేజీ దొండకాయలు తీసుకొని శుభ్రంగా కడిగి ఆరబెట్టి 1 ఉల్లిపాయ 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. తర్వాత వాటిని సన్నగా కట్ చేసుకొని పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన ఉంచుకున్న తర్వాత ఈ దొండకాయలని చివర్లో కట్ చేసి ఒక కాయని 4 భాగాలుగా చేసి ఈ విధంగా సన్నగా చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని 2 గంటల ఆయిల్ వేసి 3 ఎండుమిర్చి వేసుకోవాలి. తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. బాగా 1 నిమిషం పాటు వేయించిన తర్వాత ఇవి వేగక ముందే దొండకాయలు కూడా వేసుకోవాలి. దీనిలో 2 సమపాళ్ళలో వేగాలి. ఉల్లిపాయలు దొండకాయలు కూడా సమానంగా వేగాలి, లేకపోతే ఉల్లిపాయలు మాడిపోతాయి, బాగోదు. తర్వాత మూత పెట్టుకొని 1 నిమిషం పాటు మగ్గిన తర్వాత మరలా మూత తీసి దానిలో తగినంత సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూను పసుపు వేసుకోవాలి. తర్వాత నేను ఇక్కడ టేస్ట్ కోసం 1 స్పూను నెయ్యి వేసాను. ఈ నెయ్యి వలన టేస్టీగా ఉంటుంది. తర్వాత ఈ దొండకాయ వేపుడు మాడిపోకుండా ఉంటుంది. తర్వాత తగినంత కారం వేసుకోవాలి. 4 వెల్లుల్లి దంచి వేసుకోవాలి. ఈ విధంగా దోరగా వేగిపోయిన తర్వాత తీసి గిన్నెలో తీసుకోవాలి. అంతేనండి, టేస్టీ కర్రీ రెడీ అయిపోయింది.